నమస్కారం సార్. నమస్తే. సార్ ఎల్లారెడ్డిగూడలో ఒక భార్య ఒక ప్రియుడి కోసం తన భర్తను చంపించేసింది సార్. దీన్ని నేచురల్ డెత్‌గా కూడా ఆమె క్రియేట్ చేసింది. అయితే మరి ఇప్పుడు ఆమె బయటపడిందంట. అసలు ఎలా బయటపడింది? 3 నెలల తర్వాత చంపిన 3 నెలల తర్వాత ఒక ట్విస్ట్ చోటు చేసుకుందంట కదా! ఈ కేసులో అసలు ఏం జరిగిందంట? ఎల్లారెడ్డిగూడలో రాజేశ్వరి నగర్‌లో రాజేష్, శ్రీలక్ష్మి అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. రాజేష్‌కి 40 ఏళ్ళు, ఆమెకి 33 ఏళ్ళు. సో, ఒక వాళ్ళకి ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు 9 ఏళ్ళు, 8 ఏళ్ళు. ఈ రాజేష్ చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఆయన ఓన్ ఉంది. అది కాకుండా మేడ్చలలో కూడా ఒక ఇల్లు ఉంది. సో, ఫిబ్రవరి 1వ తేదీ అతనికి గుండెపోటు వచ్చిందని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు, గుండెపోటు వచ్చింది, గోడకు కొట్టుకొని తలకు దెబ్బ తగిలింది అని ఆమె అందరినీ నమ్మించింది. యాక్చువల్గా అది ఈమె హత్య చేయించింది, బట్ అందరినీ నమ్మించింది. సహజంగానే అందరూ ఇది హార్ట్ అటాక్ అనుకున్నారు. సో, మామూలుగా అయితే వాళ్ళ ఇంటి సంప్రదాయం ప్రకారం అతను పోడ్చాలి. కానీ ఆమె హడావిడిగా శ్రీనగర్ కాలనీ శ్మశాన వాటికలో దహనం చేయించింది. సో, అంతా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆ టైంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ట్విస్ట్ ఏందని తెలుసుకునే ముందు అసలు ఈమె ఎందుకు చంపించింది అనేది మనం చూస్తే, యాక్చువల్గా ఈ శ్రీలక్ష్మికి పెళ్లి కాకముందే రాజేష్ అనే ఒక అబ్బాయితో, ఆ అబ్బాయికి 30 ఏళ్ళు, తనకంటే చిన్నవాడు. సో, ఆ అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని ఆమె అనుకున్నది. కానీ వాళ్ళ ఇంట్లో బలవంతం వల్ల ఆమె ఈ విజయ్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. విజయ్ వచ్చి సీసీటీవీ టెక్నీషియన్ అనమాట. సో, వాళ్ళ పూర్వీకుల ఇండ్లు 2 ఉన్నాయి. మేడ్చల్లో ఒకటి, ఎల్లారెడ్డిగూడలో ఒకటి. సో, ఆమె పెళ్ళైనాక కూడా ఈ రాజేష్తో అఫైర్ కంటిన్యూ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకి 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఈ మధ్యకాలంలో భర్త విజయ్కి డౌట్ వస్తుంది ఈమె మీద. అప్పుడప్పుడు ఏదో అడగడం, ఎవరికి ఫోన్లు చేస్తున్నావు, ఇట్లాంటివంతా అడుగుతున్నాడు. దాంతో ఇంకేమంటే ఇతనికి డౌట్ వస్తుంది, ఇది ఎప్పటికైనా ఇబ్బంది, డౌట్ వస్తే అని చెప్పి ఇతన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యి లవర్కి చెప్పింది రాజేష్కి. ఇట్లా చంపేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర కొంత డబ్బులు, గోల్డ్ ఉంది, నేను పెట్టి ఇస్తాను, ఎవరినన్నా చంపేసేవాళ్ళు ఉంటే చూడని. ఇతను ఒక వ్యక్తి తనకు పరిచయం ఉన్నాడు. అతని పేరు కూడా రాజేశ్వర్ రెడ్డి. అతని మీద వివిధ పోలీస్ స్టేషన్లు 8 కేసులు ఉన్నాయి. చిన్న పెట్టి క్రైమ్స్ చేస్తాను. ఎప్పుడు హత్య కేసులు లేవు, దొమ్మి కేసులు, తర్వాత దొంగతనం, ఇలాంటి కేసులు ఏవో ఉన్నాయి. సో, అతన్ని కన్సల్ట్ చేశాడు. అతను ఏంటంటే, నేను ఒక్కడే చేయలేను, నా ఫ్రెండ్ ఇంకొక అతను బొబ్బన్ అని ఉన్నాడు, అతన్ని కూడా పిలుద్దామంటే వాళ్ళిద్దరికి కలిపి వీళ్ళు ఎంతో 3 లక్షలు 4 లక్షలు మాట్లాడారు, అడ్వాన్స్ ఇచ్చారు. సరే, ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ ఇతను విజయ్ 2 పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాడు. ఎప్పట్లాగా 2 పిల్లల్ని స్కూల్కి స్కూటర్లో తీసుకెళ్ళగానే ఈమె దగ్గర ఉండమనింది. అప్పటికే వాళ్ళ దగ్గర వచ్చున్నారు. వీళ్ళు వెళ్ళగానే ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు ముగ్గురు రాజేశ్వర్ రెడ్డి, బొబ్బన్ ముగ్గురు వచ్చి బాత్రూంలో దాక్కున్నారు. బయట గిడిపెట్టింది. ఈ లోపల పిల్లల్ని డ్రాప్ చేసి అతను విజయ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈమె గడిపెట్టింది. ఇదంతా కూడా అపార్ట్మెంట్లో, వీళ్ళ సొంత ఇల్లు కూడా ఈమె ప్లాన్డ్గా మార్చేసింది. సొంత ఇల్లు ఆమె ఇబ్బంది అనేసి ఆమె ఏం చేసిందంటే, అపార్ట్మెంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పి, ఇక్కడ వాస్తు బాగాలేదని చెప్పి భర్తను నమ్మించి ఈ అపార్ట్మెంట్కి వచ్చింది. సో, గడిపెట్టేసి లోపల టీవీ స్పీడ్ ఇది వాల్యూమ్ బాగా పెంచి చూస్తున్నట్టుగా నరమాడి బాత్రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. వాళ్ళు వచ్చి డంబెల్స్, రాడ్ దాంతో కొట్టారన్నమాట. కొట్టగానే ఇతను పడిపోయాడు. వాళ్ళని అడుక్కున్నాడు, నన్ను చంపకండి ప్లీజ్ అని. అయినా వాళ్ళు వినలేదు. ముగ్గురు అతన్ని పడుకున్నాక దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసింది, అతనికి బట్టలు మార్చి బాత్రూంలో ఇదంతా వీళ్ళు బాత్రూంలో వేసేసి వెళ్ళిపోయారు అనమాట బాడీని. సో, బాత్రూంలో ఇందాక చెప్పిన డ్రామా ఒకటి క్రియేట్ చేసింది. ఇంక ఏడవడం, అందరికి ఫోన్లు చేయడం చేసింది. దాంతో బంధువులందరూ వచ్చారు. హార్ట్ అటాక్ అనేది నమ్మించారు.
సో ఈ మధ్య హార్ట్ అటాక్లు చాలామందికి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా నమ్మారు. బాత్రూంలో పడ్డాడు కాబట్టి చిన్న గాయమైందని చెప్పింది. సో అక్కడ పెద్దగా హెయిర్ దగ్గర కనబడలేదు కూడా, అంత పెద్దగా లేదు, కొట్టారు పడిపోయాడు. సో అందుకని అందరూ కూడా నమ్మారు. తగిలిన చోట కూడా బాత్రూంలో బ్లడ్ కొంత పూసింది. సో ఇవన్నీ జాగ్రత్తగా కూల్గా చేసింది. చేసినాక నమ్మారు. శ్రీనగర్ కాలనీ దీంట్లో పూర్తి చేసింది. పూర్తి అయినాక ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రాజేశ్వర రెడ్డి అనే అతను ఏం చేశాడంటే దూరంగా వెళ్ళిపోయి 3.5 నెలల అజ్ఞాతంలో ఉండిపోయాడు. ఎవరితో టచ్ లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి ఉండిపోయాడు. వికారాబాద్లో ఉన్నాడని చెప్తారు. అయితే సడన్గా అతనికి మొన్న వచ్చి పోలీసులకి సరెండర్ అయిపోయాడు. ఎవరు పోలీసులు కేసు పెట్టలేదు, ఎవరికి తెలియదు చంపినట్టు. అతనే పోలీస్ స్టేషన్, మధురానగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఇలాగా ఒక మనిషిని చంపాను అని సరెండర్ అయిపోయాడు. పోలీస్ షాక్ అయ్యారు. ఇదేంది, ఇది వీడు వచ్చి సరెండర్ అయిపోతున్నాడు, ఎందుకు సరెండర్ అవుతున్నావు, అసలు నువ్వు చంపినట్టు కానీ మాకు కేసు కానీ ఏమీ లేదు కదా అతను అని చెప్తే అతను ఏమన్నాడంటే, నాకు అతనే గుర్తొస్తున్నాడు, అతను చాలా అడుక్కున్నాడు చంపద్దని, అతని కళ్ళు అతని మాటలే గుర్తొస్తున్నాయి, నాకు గిల్ట్ వచ్చేసింది, నేను భరించలేకపోతున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు, మందు తాగినా కూడా ఎక్కట్లేదు, అందుకని నేను సరెండర్ అయిపోతాము, నేను శిక్ష అనుభవిస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు, పిచ్చెక్కేట్టుగా ఉంది, అందుకని వచ్చినానని చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే జనరల్గా ఇట్లా కిరాయికి చంపిన వాళ్ళు ఎవరు కూడా పశ్చాత్తాపంతో వచ్చి సరెండర్ అవ్వడం అనేది జనరల్గా జరగదు. సో ఇప్పుడు ఈమె హ్యాపీగా భర్తతో ప్రియుడితో నడుపుతుంది. ఒక ఆస్తి, ఒక ఇల్లు అమ్మేసింది, మంచిగా డబ్బులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది. పిల్లల్ని అమ్మగారింట్లో వదిలేసి ఈమె ఎంజాయ్ చేస్తుంది. సో సడన్గా పోలీసులు వచ్చి ఆమెను, ఆ ప్రియుడిని, ఇంకా బొబ్బన ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో ఇంక వాళ్ళు వీడు ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఈ మధ్యకాలంలో ఒక ఊహించని మర్డర్ స్టోరీ. అంటే జనరల్గా ఈ మధ్య మనం చూస్తున్నాము, విమెన్ ఎక్కువ మందిని చంపుతున్నారు, ముఖ్యంగా భర్తల్ని ప్రియుల కోసం చంపే ఇది కనిపిస్తుంది. అయితే ఈ స్టోరీలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసేస్తుంటే అసలు వాళ్ళిద్దరు ఏమయ్యారో తెలియదు, కానీ ఇప్పుడు ప్రేమించినంత మాత్రాన వాళ్ళు కూడా గొడవ పడరు అనేది ఏం లేదు. అదేదో సామెత ఉంది. అంటే లవ్ మ్యారేజ్ అంటే ఏంటంటే నీ గుంత నువ్వే తవ్వుకోవడం, అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటంటే నీ గుంత వేరే వాళ్ళు తవ్వడం. సో అలాగా వాడి గుంత వాడు తవ్వుకుని ఉండేవాడు. ఎవరు ఇవి రాజేష్ అనేవాడు ఆమెతో పెళ్లి చేస్తుంటే, అది వదిలేసి ఇతనికి చేశారు. అతనికి ఏం తెలుస్తుంది ఈమెకి ఇష్టం లేదని, సో ముందు కూడా చెప్పను కూడా లేదు. సో ఇదొక కారణం. అందువల్ల ఆమెకి ఎక్కడో అసంతృప్తి ఉండిపోతుంది. ఇవాళ అఫైర్లు అనేవి ఇవాళ దాచిపెట్టడం చాలా కష్టం. టెక్నాలజికల్ వచ్చేసినాక, ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈజీగా అవతల వాళ్ళు కనిపెట్టేస్తారు. మొగుడైనా భార్య అయినా అవతల వాళ్ళు అఫైర్ పెట్టుకుంటే ఫోన్లు చూసుకోవడం, మెసేజ్లు ఇస్తూ ఉండడం, కాల్స్ మాట్లాడుతుండడం, ఎక్కడో చోట తెలిసిపోతుంది. 24 hours నువ్వు నిద్రపోయేటప్పుడు ఫోన్ పక్కన పెడతావు. వాళ్ళ కోడ్ తెలియకపోతే అదో ప్రాబ్లం, నువ్వు నాకెందుకు చెప్పలేదు, పాస్వర్డ్ ఎందుకు ఇవ్వలేదు అంటారు. పాస్వర్డ్ ఇస్తే ఎప్పుడో మెసేజ్లు ఉంటాయి, లేకపోతే ఏదో కాల్ లిస్ట్ ఉంటుంది. సో ఎక్కడో చోట కనిపెట్టడం అనేది పెద్ద విషయం కాదు ఇవాళ. అందువల్ల ఈ అఫైర్లు దాగట్లేదు. సో దాకపోవడం అనేది దానివల్ల ఏమిటంటే క్రైమ్కి దారితీస్తుంది. సో నిజానికి ఇది సింపుల్గా పరిష్కరించుకోవచ్చు, కూర్చొని మాట్లాడుకొని, నాకు నీ మీద ఇష్టం లేదు, నేను వదిలేస్తున్నాను అనేది ఆమె డీల్ చేసి మాట్లాడుకోవచ్చు. కానీ చంపడం ఈజీగా సొల్యూషన్ లాగా చాలామందికి కనిపిస్తుంది. ఇదొక యాంగిల్. రెండో యాంగిల్ గిల్ట్ అనేది నిజానికి వెరీ రేరు మనకి. మనం ఈ మధ్యకాలంలో నేనైతే ఎప్పుడు ఇట్లాంటిది చూడలేదు, కానీ వరల్డ్ వైడ్గా చూసినప్పుడు గిల్ట్ అనేది కామన్గా ఉంటుంది. దీని మీద అనేక పుస్తకాలు వచ్చినాయి. డాస్టోవెస్కీది క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది చాలా పాపులర్ థీమ్ అనమాట. అందులో రాస్కల్నికోవ్ అనే అతను ఒక పాన్ బ్రోకర్ ముసలావిడిని చంపేస్తాడు. ఆ క్రమంలో ఆ సీన్లోకి అప్పుడే వచ్చిన చెల్లెలను కూడా చంపాల్సి వస్తుంది. దాని తర్వాత అతను గిల్ట్తో బాగా వేదనకి గురవుతాడు అనమాట. ఆ గిల్ట్తోనే చివరికి అతను కూడా పోలీసుల దగ్గర పోయి కన్ఫెస్ అయిపోతాడు. చివరికి సైబీరియా జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు. సో అటువంటి థీమ్తో వచ్చున్నాయి.
సో గిల్ట్ అనేది కొత్త కాదు, బట్ జనరల్గా అయితే గిల్ట్ అనేది జనరల్గా ఇట్లాంటి వాళ్ళకు ఉండదు. మామూలుగా ఎవరైనా ఆవేశంలో చేసినప్పుడు వాళ్ళకి గిల్ట్ వెంటాడుతుంటుంది. ఒక కిరాయికి డబ్బులు తీసుకొని చేసిన వాళ్ళకి జనరల్గా గిల్ట్ ఉండదు. అట్లా ఉంటే పోలీసులు ఒక్కొక్కరు 10 మందిని, 20 మందిని, 50 మందిని నక్సలైట్లను చంపిన వాళ్ళు చాలామంది బ్రహ్మాండంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం గిల్ట్ లేదు. అత్యంత క్రూయల్గా కళ్ళు లోడేసి చేతులు కోసేసి ఇలాగ టార్చర్ చేసి చంపిన కేసులు వందలాది కేసులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. సో అలాంటి వాళ్ళు ఎవరు గిల్ట్తో ఏమి రగిలిపోవట్లేదు, హాయిగా ఉన్నారు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మా డ్యూటీ మేము చేస్తున్నాం, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు, ఇలాంటి ఒక బ్యూరోక్రాటిక్ నేచర్ అనమాట. సో ఇదైతే కొద్దిగా విచిత్రమైన కేసు అని చెప్పాలి.